వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి వైద్యులకు సూచనలు చేసిన మంత్రి మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. వికారాబాద్ లో మాకు 300 పడకల హాస్పిటల్, ఒకటి పాత హాస్పిటల్ 70 పడకలది, ఒకటి 50 పడకలు క్రిటికల్ కేర్, 430 సీట్ల ఇంటేక్. దీనికి కావలసిన ఇన్ఫ్రా, మెడికల్ కాలేజే కానీ, గర్ల్స్ హాస్టలే కానీ, బాయ్స్ హాస్టలే కానీ, ఎక్విప్మెంటే కానీ, ఇవన్నీ కూడా రివ్యూ చేసి రాబోయే కాలంలో మంజూరు చేసి అట్లీస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ 1 year లో ఈ ఇన్ఫ్రాని డెవలప్ చేయాలి, కంప్లీట్ చేయాలని ఆలోచన ప్రభుత్వానికి. జిల్లా హెడ్ క్వార్టర్స్, మెడికల్ కాలేజ్, సిటీ స్కాన్ అనేది ఎట్లయినా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్, అడిషనల్ అంబులెన్సెస్, దాంతో సహా సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కూడా ఈ జిల్లాకు మంజూరు.